ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్. సాధారణంగా ఒక ప్రజాప్రతినిధి అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేదేంటంటే ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఒకటే బిజీ షెడ్యూల్. అవును, ఖచ్చితంగా. నియోజకవర్గ పనులు, అధికారులతో సమీక్షలు, అంటే అసలు వాళ్ళకి కంటినిండా నిద్రపోవడానికే సమయం దొరకదు అంటారు కదా. కరెక్ట్, సరిగ్గా అదే. కానీ ఒక పూర్తిస్థాయి ఎమ్మెల్యేగా ఉంటూనే ప్రతిరోజూ ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయడం, అంతేకాకుండా ప్రతి వారాంతంలో పదుల సంఖ్యలో పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయడం, అంటే ఇది ఏదో 1-2 రోజులు కాదు, దశాబ్దాల పాటు ఇలా ఒక జీవన విధానంగా కొనసాగించడం ఎవరైనా చూస్తే అది ఖచ్చితంగా ఆశ్చర్యపరిచే విషయమే కదా. నిజమే, చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అసలు ఒక రంగంలో స్థిరపడటమే ఒక ఎత్తైతే, ఇలా ఏకకాలంలో అత్యంత బిజీగా ఉండే వైద్య వృత్తిలో రాణించడం, దానికి తోడు సామాజిక సేవ చేయడం, మళ్లీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే నాయకుడుగా ఉండటం, రైట్. ఈ 3 పడవుల ప్రయాణాన్ని అత్యంత సమర్థవంతంగా చేస్తున్న ఒక వ్యక్తి గురించి ఈరోజు మనం ఈ లోతైన విశ్లేషణలో మాట్లాడుకోబోతున్నాం. దీనికి సంబంధించిన ఆధారాలు మనం ఎక్కడ్నుండి తీసుకున్నామంటే, తెలంగాణ రిపోర్టర్ ఎడిటర్, జర్నలిస్ట్ అయిన సిరిసిల్ల శ్రీనివాస్ గారు రాసిన ఒక ప్రత్యేక వ్యాసం నుండి. జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ ఎం. సంజయ్ కుమార్ గారి వ్యక్తిత్వాన్ని, ఆయన సేవలని ఈ వ్యాసం చాలా విపులంగా వివరిస్తోంది. అసలు ఎంతో బాధ్యతాయుతమైన రాజకీయ పదవిలో ఉంటూనే ఒక వ్యక్తి తన మూలాలను, అంటే తన అసలు వృత్తిని విస్మరించకుండా ఈ సమతుల్యత ఎలా సాధిస్తున్నారు అనేది మనమిక్కడ డీకోడ్ చేయాల్సిన విషయం. ఖచ్చితంగా. ఈ వ్యాసం ఆధారంగా చూస్తే డాక్టర్ సంజయ్ కుమార్ గారిలో ప్రధానంగా 3 కోణాలు కనిపిస్తున్నాయి మనకి. చెప్పండి. మొదటిది, ఆయనొక వైద్యుడు. రెండవది, సామాజిక కార్యకర్త. మరియు మూడవది, ప్రజాప్రతినిధి. కాని ఈ మూడింటికి అసలు పునాది ఎక్కడుంది అంటే, అది ఆయన వైద్య వృత్తిలోనే ఉంది. స్పష్టంగా వాడారు. అదేంటంటే, వైద్యం వృత్తిగా, సేవ జీవన విధానంగాని. అబ్బా, చాలా బలమైన వాక్యం అది. వైద్యం వృత్తిగా, సేవ జీవన విధానంగా. అవును. దీన్ని కొంచెం లోతుగా చూస్తే, వృత్తి అనేది ఎవరైనా జీవనోపాధి కోసం ఎంచుకుంటారు కదా. కరెక్ట్. కాని ఆ వృత్తే ఒక సేవగా, ఒక జీవన విధానంగా మారినప్పుడు అది కేవలం డబ్బు సంపాదించే మార్గంగానే మిగిలిపోదు కదా. ఒక నేత్ర వైద్యుడిగా 30 ఏళ్లు నిరంతరాయంగా ఒకే రకమైన అంకితభావంతో సేవలందించడం సామాన్యమైన విషయం కాదు. నిజమే. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కంటిచూపు కోల్పోవడమంటే అది కేవలం శారీరక లోపం మాత్రమే కాదు కదా, అది ఒక వ్యక్తిని ఆర్థికంగా, మానసికంగా కూడా చాలా కృంగదీస్తుంది. అవును, వారి రోజువారీ పనులు కూడా చేసుకోలేని పరిస్థితి వస్తుంది. అలాంటి వారికి తిరిగి చూపు ప్రసాదించడం అంటే వారి జీవితాల్లో ఎంత పెద్ద మార్పు వస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. నాకిక్కడ ఒక ఆసక్తికరమైన పోలిక గుర్తొస్తుంది. చెప్పండి. ఉదాహరణకు, మానవ శరీరానికి చికిత్స చేసే ఒక జనరల్ ఫిజిషియన్ లేదా సర్జన్ను మనం ఒక మెకానిక్ అనుకుంటే, అంటే శరీరంలో ఎక్కడైనా లోపం వస్తే దాన్ని సరిచేసేవాళ్ళు అనుకుంటే, కంటి వైద్యుడు మాత్రం ఒక చీకటి గదిలో లైట్ వేసే ఒక ఎలక్ట్రీషియన్ లాంటివారు అనిపిస్తోంది నాకు. భలే చెప్పారు ఈ పోలిక. ఎలక్ట్రీషియన్ లాగా. ఎగ్జాక్ట్లీ అంతే. కంటిచూపు కోల్పోవడం అంటే చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం అంధకారమైపోవడమే కదా. అలాంటి చీకటి గదిలో తిరిగి వెలుగులు నింపడం అనేది మాటల్లో చెప్పలేని అనుభూతి. బహుశా ఇలా 30 ఏళ్లపాటు చేయడం వల్లే ఆయనలో ఆ సేవాభావం మరింత బలపడి ఉంటుందేమో. అదే కదా. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన అంశమేమిటంటే, ఈ ఆలోచనను మనం ఇంకొంచెం విస్తరించి చూస్తే డాక్టర్ సంజయ్ కుమార్ గారి ప్రయాణం ఇంకా బాగా అర్థమవుతుంది. ఎలాగంటారు? ఇప్పుడు మీరన్నట్టు కంటి వైద్యుడుగా ఆయన ఒక వ్యక్తి జీవితంలో చీకటిని పోగొట్టి వెలుగు నింపే ఆ ఎలక్ట్రీషియన్ అయితే, ఒక ప్రజాప్రతినిధిగా ఆయన ఏకంగా ఆ ప్రాంతానికి పవర్ సప్లై చేసే పవర్ గ్రిడ్ వ్యవస్థనే బాగుచేసే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. ఓహో వావ్, పవర్ గ్రిడ్ వ్యవస్థనే బాగుచేయడం. చాలా బాగుంది కనెక్షన్. అంటే ఒకవైపు వ్యక్తిగత స్థాయిలో వైద్యుడిగా సర్క్యూట్లను సరిచేస్తూనే, మరోవైపు వ్యవస్థాగత స్థాయిలో ఒక ఎమ్మెల్యేగా రోడ్లు, తాగునీరు లాంటి సామాజిక మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు. వైద్యో నారాయణో హరి అని ఊరికే అనలేదు పెద్దలు. నిజమే. మూలాల్లో కూడా అదే చెప్పారు. రోగుల పట్ల ఆయన చూపించే ఆప్యాయత ఆయను ఆ స్థాయికి చేర్చిందని. సరే, ఇదంతా వినడానికి చాలా స్ఫూర్తిదాయకంగా ఉందిగాని నాకిక్కడ ఒక పెద్ద సందేహం కలుగుతోంది. ఏంకది? ప్రాక్టికల్గా ఆలోచిస్తే, ఎవరైనా ఒక వృత్తిలో ఉండి ఆ తర్వాత పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు సహజంగానే ఆ పాత వృత్తికి సమయం కేటాయించలేరు. అవును, అది చాలా చోట్ల చూస్తుంటాం మనం. ఒక ఎమ్మెల్యేగా జగిత్యాల నియోజకవర్గం మొత్తం తిరగాలి, అభివృద్ధి పనులు చూడాలి,
మళ్ళీ ఇటు ప్రతిరోజూ ఆపరేషన్లు చేయడం, అది కూడా వారాంతాల్లో ఉచిత వైద్యం అందించడం. ఇది నిజంగా ఒక మనిషికి ఎలా సాధ్యమవుతుంది? మీ ఉద్దేశంలో టైం సరిపోదు అంటారా? అంటే రోజుకుండేది 24 గంటలే కదా. నాకొచ్చే డౌటేంటంటే ఇది కేవలం డెలిగేటెడ్ సిస్టమేమో అని. అంటే ఆయన పేరు మీద హాస్పిటల్ నడుస్తూ ఉండి వేరే వైద్యులు ఆపరేషన్లు చేస్తుంటారేమో, లేదా ఆయన కేవలం ఎప్పుడో ఒకసారి ప్రారంభోత్సవాలకో ఫోటోలకో వస్తుంటారేమో కదా. ప్రాక్టికల్గా ఇది పాసిబుల్ అంటారా? ఈ సందేహం రావడం చాలా సహజం. పైకి చూడటానికి ఇది కేవలం ఒక టైం మేనేజ్మెంట్ సమస్యలానే అనిపిస్తోంది. కానీ ఈ మూలాలను మనం విస్తృత కోణంలో చూస్తే దీని వెనుక ఒక బలమైన లాజిక్ ఉంది. లాజిక్ అంటే ఎలాంటి లాజిక్? ఆయన స్వయంగా ఆపరేషన్లు చేయడానికి కారణం కేవలం వృత్తి మీద ఉన్న ఇష్టం మాత్రమే కాదు. ఇప్పుడొక రాజకీయ నాయకుడు తన ఆఫీస్లో కూర్చుంటే అక్కడికొచ్చే ప్రజలు కొన్ని ఫిల్టర్లు దాటుకుని వస్తారు కదా. మాను పర్మిషన్లు తీసుకుని అపాయింట్మెంట్స్తో వస్తారు. కరెక్ట్. పైగా వాళ్ళు చెప్పే సమస్యల చుట్టూ ఏదో ఒక రాజకీయ కోణమో లేదా ఒక గ్రూప్ పాలిటిక్సో అల్లుకుని ఉంటుంది. కానీ అదే నాయకుడు ఒక డాక్టర్గా తన క్లినిక్లో కూర్చున్నప్పుడు వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆస్పత్రికి వచ్చే రోగికి వైద్యుడికి మధ్య ఎలాంటి అదృశ్య గోడలు ఉండవు. తన అనారోగ్యం, దానికి వైద్యం చేయించుకోవడానికి తన దగ్గర డబ్బులు లేకపోవడం, లేదా ఆ రోగం రావడానికి తన ఊర్లో ఉన్న చెత్తాచెదారం లాంటి సమస్యలు, ఇవన్నీ ఒక రోగి అత్యంత సహజంగా డాక్టర్కి చెప్పేస్తాడు. అంటే ఏ ఫిల్టర్స్ లేకుండా నేరుగా సమాచారం వస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. అంటే ఆయన ఆస్పత్రి ఒక ట్రీట్మెంట్ సెంటర్గా మాత్రమే కాకుండా క్షేత్రస్థాయి వాస్తవాలను, అసలు సమస్యలను తెలుసుకునే ఒక పల్స్ చెక్ కేంద్రంగా పనిచేస్తోందన్నమాట. వావ్! ఈ వైద్య వృత్తే ఆయన రాజకీయ నాయకత్వానికి గ్రౌండ్ రియాలిటీని అందిస్తోందన్నమాట. ఇది నిజంగా అరుదైన కోణం. అవునండి. అయితే ఆస్పత్రి ద్వారా సేవ చేయడం ఒక ఎత్తు. కానీ ఒక వ్యక్తి ఎంత చేసినా ఒక ఆస్పత్రికి లేదా ఒక ఎమ్మెల్యే ఆఫీస్కు ఒక పరిమితి ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉంటుంది. ఆ పరిమితిని అధిగమించడానికి ఆయన సంస్థాగత సేవలను కూడా చాలా అద్భుతంగా వాడుకున్నారని మూలాలు చెబుతున్నాయి. అవును. ఆయన కేవలం తన ఆస్పత్రి వరకే ఆగిపోలేదు. రైట్. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శాశ్వత సభ్యుడిగా, అలాగే రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. అంతేకాదు జగిత్యాలలో యాపీ ప్రివెంటివ్ హెల్త్ క్లినిక్ వ్యవస్థాపకుడు కూడా ఆయనే. ఇక్కడ యాపీ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. యాపీ అంటే అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్. అంటే విదేశాల్లో ఉన్న మన భారతీయ వైద్యుల నెట్వర్క్ కదా. అవును. వారితో కలిసి ఈ ప్రివెంటివ్ క్లినిక్ స్థాపించడమనేది చాలా కీలకమైన అడుగు. ప్రివెంటివ్ హెల్త్ అంటే అసలు రోగం ముదిరి మనిషి మంచాన పడి లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రాకముందే దాన్ని గుర్తించడం. కరెక్ట్. ముఖ్యంగా గ్రామాల్లో ఈ డయాబెటీస్, బీపీ లాంటివి సైలెంట్ కిల్లర్స్ అంటారు కదా. అవును. ఆ సైలెంట్ కిల్లర్స్ వల్ల కిడ్నీలు, కళ్ళు పాడయ్యే వరకు అసలు తాము జబ్బుపడ్డామనే విషయం కూడా చాలామందికి తెలీదు. అందుకే ఉచిత స్క్రీనింగ్ క్యాంపులు పెట్టి ప్రజలను చైతన్యపరచడం చాలా ముఖ్యం. అంటే ఇదంతా మనకు ఏం చెబుతుంది? ఒక వ్యక్తి ఒంటరిగా సేవ చేయడానికి ఇలా వివిధ సంస్థలను కలుపుకుని ఒక సంఘాటిత సహకారం ద్వారా, అంటే కలెక్టివ్ ఎఫర్ట్ ద్వారా సేవలను విస్తృతం చేయడానికి చాలా తేడా ఉందనే కదా. ఖచ్చితంగా. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. అసలు నాయకత్వమంటే ఏంటి అని మనం ఆలోచించాల్సి ఉంటుంది. నాయకత్వం అంటే జనరల్గా చట్టాలు చేయడం అనుకుంటారందరూ. అదే గదా మన ఆలోచనా విధానం. కానీ సమాజంలోని వివిధ అంచెలలో ఉన్న సామాజిక సంస్థలను ఏకతాటిపైకి తీసుకురావటం, ప్రజల ఆరోగ్యంపై వాళ్ళకు అవగాహన పెంచడం, ఇవన్నీ కూడా ఒక ఉత్తమ ప్రజాప్రతినిధి లక్షణాలే. రైట్. ఒక విజనరీ లీడర్ చేయగలిగే పని ఇది. అధికారముంటే దాన్ని కేవలం రాజకీయాలకే కాకుండా ఇలా సంస్థలను నడిపించడానికి వాడటం గొప్ప విషయం. ప్రభుత్వ విధానాలనేవి పైనుంచి వస్తే, ఇలాంటి సంస్థాగత సేవలు కింద స్థాయి నుండి అంటే గ్రాస్ రూట్స్ నుండి మార్పును తీసుకొస్తాయి. ఈ రెండు వైపుల నుండి సామాజిక మార్పును నడిపించగలగడం వల్లే ఆయన శైలి ఇంత ప్రత్యేకంగా నిలుస్తోంది అని చెప్పొచ్చు. ఖచ్చితంగా. మరిలా ఇన్ని దశాబ్దాల పాటు వృత్తిపరంగా, సామాజికంగా, రాజకీయంగా ఇలా ఏకకాలంలో ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ముందుకు సాగుతున్నప్పుడు ఆటోమేటిక్గా గుర్తింపు అనేది వస్తోంది కదా. అవును. గుర్తింపు రాకుండా ఎలా ఉంటుంది? ఈ విశ్లేషణకు ఆధారమైన వ్యాసంలో కూడా ఒక సంఘటనను చాలా గర్వంగా ప్రస్తావించారు. ఆ అవార్డు గురించే కదా మీరు చెప్పేది? అవును. ఒక ప్రముఖ ప్రైవేట్ న్యూస్ ఛానల్ వారు ఆయన చేస్తున్న సేవలకు గాను బెస్ట్ డాక్టర్ అవార్డును ప్రకటించారు.
దీని హైదరాబాద్లో మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ఆయన అందుకోవడం జగిత్యాల ప్రజలకు ఎంతో గర్వకారణమని రాశారు. నిజమే. కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఒకసారి ఆలోచించండి. ఒక యాక్టివ్ పొలిటీషియన్, పూర్తి అధికారాలున్న ఒక ఎమ్మెల్యే స్టేజ్ మీదికి వెళ్లి అవార్డు తీసుకుంటున్నారంటే ఎవరైనా ఏమనుకుంటారు? ఆయన్ని ఉత్తమ రాజకీయ నాయకుడిగానో బెస్ట్ ఎమ్మెల్యేగానో సత్కరిస్తున్నారు అనుకుంటారు. జనరల్గా జరిగేది అదే కదా. కానీ ఒక ప్రజాప్రతినిధి రాష్ట్ర ప్రథమ చేతుల మీదుగా ఉత్తమ వైద్యుడిగా అవార్డందుకోవడం బహుశా చాలా చాలా అరుదైన విషయం. తన మాతృవృత్తికి ఆయనిస్తున్న ప్రాధాన్యతకు ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదనిపిస్తుంది. ఈ అవార్డును కేవలం ఒక వ్యక్తిగత విజయంగా మాత్రమే చూడకూడదు. ఒక పాలకుడు బెస్ట్ డాక్టర్ అవార్డు తీసుకోవడం అనేది సమాజానికి ఒక బలమైన సంకేతం పంపుతుంది. ఎలాంటి సంకేతమంటారు? మన సిస్టంలో సాధారణంగా అధికారం రాగానే పాత వృత్తిని, మూలాలను వదిలేసే సంస్కృతి చూస్తుంటాం మనం. అవును, అది చాలా కామన్. కానీ ఇన్ని సంవత్సరాలు గడిచినా తను చదువుకున్న చదువుకు, నమ్ముకున్న వృత్తి ధర్మానికి ఎప్పటికీ కట్టుబడి ఉంటానని నిరూపించుకోవడమే దీని గొప్పదనం. ఇది ఆయన నిబద్ధతకు దక్కిన గౌరవం అని వ్యాసంలో చాలా స్పష్టంగా చెప్పారు. కరెక్ట్. అంటే సమాజ సేవకు పదవులనేవి ఒక అదనపు బలం కావాలే తప్ప మన అసలు వ్యక్తిత్వాన్ని మరుగునపరిచేవి కాకూడదు అనే సందేశం ఇందులో కనిపిస్తోంది. అవును, రేపటి తరానికి ఇది ఒక మంచి మోడల్ లాంటిది. మొత్తంగా ఈ ఆధారాల్ని మనం క్రోడీకరించి చూస్తే డాక్టర్ ఎం సంజయ్ కుమార్ గారు కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు కదా. ఆయన 3 విభిన్న రంగాల ఒక అద్భుతమైన సమ్మేళనం. అవునండి. ఒక నిపుణుడైన నేత్ర వైద్యుడిగా దశాబ్దాల సేవ, అలాగే రెడ్ క్రాస్, ఏపీ లాంటి సంస్థల ద్వారా వ్యవస్థాగత సేవ, వీటన్నింటితో పాటు ఒక ఎమ్మెల్యేగా అభివృద్ధి. ఇవన్నీ ఆ వైద్యం వృత్తిగా, సేవ, జీవన విధానంగా అన్న ఆయన తత్వానికి అద్దం పడుతున్నాయి. ఈ ప్రయాణాన్ని చూస్తే మనకు అర్థమయ్యేది ఒకటే: చిత్తశుద్ధి, సంకల్పం ఉంటే సమయమనేది ఒక అడ్డంకి కాదు. అవకాశమున్న ప్రతి వేదికను సామాన్యుల కోసం ఎలా వాడొచ్చో ఈ కేస్ స్టడీ ద్వారా మనం నేర్చుకోవచ్చు. నిజమే. అయితే ఈ మొత్తం చర్చ గమనించిన తరువాత నాకొక ఆలోచనొస్తోంది. ఒకసారి ఊహించుకుంటే మన దేశ రాజకీయ వ్యవస్థలో ఉండే ప్రతి ప్రజాప్రతినిధి కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా డాక్టర్ సంజయ్ కుమార్ గారిలాగా తమ అసలు వృత్తులను ప్రజల కోసం రోజూ కొనసాగిస్తే ఎలా ఉంటుంది? ఉదాహరణకు ఒక టీచర్ ఎమ్మెల్యేగా గెలిచారనుకోండి. ఆయన వారానికోసారి ఏదైనా ప్రభుత్వ బడికి వెళ్లి స్వయంగా పాఠాలు చెప్తే, అలాగే ఒక ఇంజనీర్ ఎమ్మెల్యే అయితే ఆ నియోజకవర్గ ప్లానింగ్ని స్వయంగా పర్యవేక్షిస్తే. కరెక్ట్. ఇలా ప్రతి నాయకుడు తమ వృత్తి ద్వారా సామాన్యులతో మమేకమైతే అసలు మన రాజకీయ వ్యవస్థే మారిపోతుంది కదా. అధికారానికి సామాన్యుడికి మధ్య ఉన్న ఆ అదృశ్య గోడ అనేది శాశ్వతంగా బద్దలైపోతుందేమో. ఖచ్చితంగా. ఇది సమాజం గురించి, నాయకత్వం గురించి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తోంది. రైట్. ఇలాంటి వ్యవస్థ వస్తే సమాజంలో ఎలాంటి మార్పులొస్తాయో విశ్లేషించుకోవడం ప్రతి ఒక్కరి ముందున్న ఒక మంచి అంశం. ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్.